కనుక ఈ విధంగా ఉన్న మానవాళి కోసం అంట మన దోష శిక్షను తన మీద వేసుకొని మనకు బదులుగా సిలువలో ఆయన మరణించాడంట. ఒక చిన్న కథ చాలా సంవత్సరం నుంచి సేవకులు చెబుతూ ఉంటారు. ఇద్దరు భూలోకులు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. వారిద్దరిలో ఒక అతనే బాగా చదువుకున్నాడంట. బాగా చదువుకొని ప్రయోజకుడై ఒక మంచి లాయర్ అయ్యాడంట, న్యాయవాది అయ్యాడు. అతను కదా అందరి కోసం మేలు చేస్తూ ఉన్నాడు. రెండోవాడేమో వాడు చదువుకోకుండా జులాయిగా మారిపోయి వాడు చెడ్డవాడిగా స్నేహితులతో తిరుగుతూ తాగుతూ వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఒక రౌడీగా మారిపోయాడు. అలాగా ఉన్నటువంటి స్థితిలో వీడు చిన్నవాడు బాగా గొడవలు చేస్తూ పద్దాకల వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి కదా బాధలు పెడతా ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో వెడేస్తూ ఉన్నాడు. అన్న ఏమో ఒక మంచి లాయరు స్థేరిలో ఉన్నాడు కాబట్టి పద్దాకల వేధించి అతను తీసుకొస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు జైలుగా చెరసాలలో పడుతున్నా వేధిస్తూ మంచి స్థానంలో అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాడిని విడిపించి తీసుకొస్తున్నాడట. ఆయన విడిపించడం, ఇతను మళ్ళా లోకంలోకి వెళ్ళడం, మళ్ళా గొడవలు పడటం, ఈ రీతిగా నేను జీవిస్తూ ఉన్నాడు. ఎంత మేలు చెప్పినా ప్రార్థనకి వెళ్ళయ్యా, దేవుని సన్నిధికి వెళ్ళు, రక్షణ పొందు, ఈ గొడవలకు వెళ్ళొద్దని ఇన్ని మంచి మాటలు చెప్పినా అన్నయ్య మాట వింటలేదు, తండ్రి మాట వింటలేదు. వాడి ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నాడు ప్రియులగా. ఆ రీతిగా ఉన్నటువంటి సమయంలో ఒక దినానంట ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారంట. రాత్రిలో స్నేహితులందరూ కలిసి దొంగతనానికి వెళ్ళిన తర్వాత ఆ దొంగతనం డోర్ తీసి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి బీరువాల పగలు కొడుతూ తీస్తూ ఉంటే ఆ లోపల బెడ్రూమ్లో కొనుక్కున్నటువంటి యజమానులు మెళుకు వచ్చిందట. వాళ్ళు వచ్చేసారు, ఓనర్ వచ్చేసాడు. వాడి దగ్గరికి వచ్చేందుకు వీళ్ళందరూ పారిపోయారు. వీడు మాత్రమే దొరికాడు. దేవునికి స్తోత్రం. వీడు ఒక్కడే దొరికాడు. దొరికినప్పుడు వాళ్ళని కొట్టుకుంటే వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకొని అన్ని పొడి చేశాడు. ఓనర్ని, యజమానుడిని ఆ కత్తితో చంపాలని ఉద్దేశంగా తప్పించుకోవాలని ఆ ప్రయత్నంలో బెదిరిస్తుంటే ఆ కత్తి అతనికి గుండెల్లో చాకు దిగిపోయి అతను అక్కడికక్కడికి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఓనర్ యజమానుడు చనిపోయాడు. చనిపోయేసరికి ఇక దిక్కులేక పారిపోతూ ఉన్నాడు. పిల్లరా పోలీసు వాళ్ళు వెంబడబడుతూ ఉన్నారు. ఇతను ఇక చేసేది లేక మరలా అన్నయ్య దగ్గరికే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? సొంత ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య దగ్గర డోర్ కొడితే డోర్ తీసే అతని చేతిలో కత్తులు ఉన్నాయి, రక్తపు మరకలతో బట్టలు ఉన్నాయి. అలానే చూస్తూ ఉన్నాడు. ఏంట్రా, ఏం చేసి వచ్చావు? ఏం చిన్న చిన్న గొడవలు అంటే నేను వినిపిస్తున్నాను. ఈ రోజున నీవే మర్డర్ చేసి వచ్చావు, చంపేసి వచ్చావు, రక్తంతో వచ్చావు. ఏం చేయాలి నాయన నేను? ఇలా ఎవరు కాపాడతారు ఇక నిన్న? లోపలికి వచ్చేసాడు. పోలీసులు విజిల్ వేసుకుంటూ అతను వెంబడించి ఆ ఇంటికి వచ్చేసాడు. వస్తున్నాడు. చేసింది లేక రక్షణ పొందినటువంటి అన్నయ్య, మంచివాడుగా జీవిస్తున్న అన్నయ్య ఏం చేశాడంటే వెంటనే అతని చొక్కా నువ్వు తీసేసారని చెప్పేసి ఆ చొక్కాని తను వేసుకున్నాడంట. ఏం చేశాడంట? ఆ రక్తపు మరకలతో ఉన్న చొక్కా ఆ తమ్ముడు చొక్కా విప్పేసేసి తన చొక్కా వాడికి ఇచ్చేసి ఆడి చొక్కా అన్నయ్య వేసుకొని రక్తపు మరకలతో నిలబడి ఉన్నాడు. ఆ పోలీసులు వచ్చేలోపు ఆ కత్తి పట్టుకొని కూడా ఉన్నాడు. పోలీసులు వచ్చారు. అన్నయ్యని పట్టుకొని వెళ్ళారు. ఎవరిని పట్టుకెళ్ళాలి? తమ్ముడిని తీసుకెళ్ళాలి కదా. ఎందుకు? వాడు చంపాడు కాబట్టి. అయితే పోలీసులు వచ్చి పోలీసుల కన్నా అదేదో అంటారు, ఏమంటారు, సాక్ష్యమే ముఖ్యం. కానీ వాళ్ళకి లోపల ఉన్నట్టు అంటారు, 3 కోతులకి 3 రకాల తినకుండా ఒకటి నుంచి కన్ను మూసుకున్నాడు అట్లా ఉంటారంట. అలానే వాళ్ళు ఎదుటి కనపడిందే వాళ్ళకి సాక్ష్యమే కావాలి. చంపిందేమో తమ్ముడు, కానీ రక్తం మరకలు ఉందేమో అన్నయ్యకి, చేతిలో కత్తి ఉందేమో అన్నయ్యకి. అన్నయ్యని పట్టుకుపోయారు కానీ తమ్ముడిని వదిలిపెట్టారు. అప్పుడు బాధపడుతూ ఉన్నాడు తమ్ముడు. అయ్యో నా కోసం నువ్వు వెళుతున్నావా? తీసుకెళ్ళారు, జైల్లో వేశారు. అన్నయ్యని విచారించారు. నేనే చంపానని ఒప్పుకున్నాడు. పిల్లగా ఉరి శిక్ష వేశారు. దేవునికి స్తోత్రం. ఏం వేశారమ్మా? ఉరి శిక్ష వేశారు. ఉరి శిక్ష అమలు పరిచే రోజున ఎవరన్నా చివరి కోరిక ఏమైనా ఉంటే మీ బంధువులకు చెప్పుకోమంటే మా తమ్ముడిని పిలవమన్నాడు. దేవునికి స్తోత్రం.
మా తమ్ముడిని పిలువబడినప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత తమ్ముడికి చెప్తున్నాడు, అన్నయ్య చెప్తున్నాడు, తమ్ముడు నేనైతే రక్షణ పొందున్నా, యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను నమ్ముకున్నాను ఆయన్ని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాను, ఆయన ప్రేమ కలిగి ఉన్నాను, కాబట్టి నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నీ కొరకు నేను చనిపోతున్నా, నీకు బదులుగా నేను చనిపోతున్నా. చేసింది నేరం నువ్వు, చనిపోతుంది నేను, నీకు బదులుగా నేను చనిపోతున్నానయ్యా. ఇకనైనా ప్రభువుని తెలుసుకో, ఇకనైనా ప్రభు ప్రేమను తెలుసుకో, రక్షణ పొందు, మారు మనసు పొందు, ప్రార్థనకి వెళుతూ ఉండు, చక్కగా జీవించినైనా నీవు నేను పరలోకంలో కలుసుకున్నా. దేవునికి స్తోత్రం. నేను నిశ్చయముగా తండ్రి దగ్గర ఉంటాను, నీవు కూడా మారు మనసు పొంది రక్షింపబడితే నీవు నీ సమయంలో నువ్వు వచ్చినప్పుడు నీవు నేను పరలోకంలో కలుసుకున్నాను. కాబట్టి మనసు మార్చుకో అని చెప్పేసి అన్నయ్య హితబోధ చేశాడు. ఆ తర్వాత చెరసాలలో నాయకులు అతన్ని హ్యాంగ్ చేశారు, ఉరి తీశారు. దేవునికి స్తోత్రం. ఉరి తీస్తున్నప్పుడు దగ్గరే ఉన్నాడు, దగ్గరే ఉండి కేకలేస్తుంది, అయ్యా పాపం చేసింది నేను, మా అన్నయ్య చేయలేదు, దయచేసి విడిపించండి, నన్ను చంపేయండి అని చెప్పేసి కేకలేస్తూ ఉన్నాడు. అయినా వింటారమ్మా? లేదు. వాళ్ళకి కావాల్సింది, పోలీసులు కావాల్సింది ఎదుటిగా ఉన్నటువంటి సాక్ష్యం. అలా చంపేసినప్పుడు తమ్ముడు పశ్చాత్తాపడు, ఏడ్చాడు, నాకు బదులుగా మా అన్నయ్య చనిపోయాడని. అతను మా తర్వాత మారు మనసు పొంది రక్షించబడి ప్రభువుకు సాక్షిగా జీవించాడంటే దేవునికి స్తోత్రం. అలానే ప్రియమైన దేవుని బిడ్డ, చేసింది నేరం మనం. ఎవరంట? అర్థమవుతుందా? చేసిందేమో నేరాలు మనం, మన పితరుడైన నువ్వు చేయకపోయినా మన పితరుడైన ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డవాడు. అందరూ ఆయన ద్వారానే మనకు పాపం సంక్రమించింది, మనం కూడా పాపులమయ్యా. నువ్వు ఎంత నీతిమంతుడు అయినా నీ దేవుని దృష్టిలో ఆదాము అతిక్రమాన్ని బట్టి, ఆదాము పాపాన్ని బట్టి మనందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. అందరూ ఒక అతిక్రమాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డాడు. క్రీస్తు యొక్క విధేయతను బట్టి అంట, ప్రాణత్యాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచినందువల్ల దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అలాగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మన శిక్షను, మన పాపాన్ని, మన శాపాన్ని, మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన శిలువలో మనకు బదులుగా చనిపోయాడు. ఎవరు బదులుగా? చెప్పండి, ఎవరు బదులుగా? నీకు బదులుగా, నాకు బదులుగా. ఎందుకంటే మనం నరకానికి వెళుతున్నాం, మనం చెరసాలకు వెళుతున్నాం, మనం శిక్షకి వెళ్ళాలి. కానీ ఏం చేశాడంట? నరకానికి వెళుతున్న మనం కనిపించడం. ఎక్కడికి వెళ్తున్నామంట? మనం నరకానికి శీఘ్రముగా పరిగెడుతున్నామంట. ఆ నరకం నుంచి విమోచించడానికి యేసయ్య శిలువలో నరక యాతన అనుభవించాడు. ఎంత యాతన! దేవునికి స్తోత్రం. శిలువను చూస్తే మన గుండెలు కరగాలి. శిలువ మనకు విలువను నేర్పుతాడు. మనం ఏంటో నేర్పుతాం. దాని వైపు చూసినప్పుడు కదా, శిలువలో రెండో దొంగ కదా యేసు ప్రభువుని చూస్తే గుండెలు కరిగిపోయి, పాపి హృదయం మారిపోయి, అయ్యో ఈయన నీతిమంతుడు, ఈయన దేవుడు, ఏ నేరం చేసిన వాడు కాదు, వాళ్ళంతా బాధిస్తున్నా ఎంత మౌనంగా ఉన్నాడు ఈయన, ఏ నేరం చేయకపోయినంత మౌనంగా ఉన్నాడని ఆ దొంగ హృదయం అంట ఆ యేసయ్య వైపు చూసినప్పుడు ఆ దొంగ కఠిన హృదయము, బండబారిన హృదయం, పాప హృదయము మారిపోయి, ప్రభువా దేవునికి స్తోత్రం, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యా నువ్వు నీతిమంతుడవయ్యా, నీ రాజ్యం ఉందయ్యా, నువ్వు వస్తున్నప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నేను దొంగని పశ్చాత్తాపడి శిలువ వైపు చూసినప్పుడు మన గుండెలు కరగాల. అయ్యో నాకు బదులుగా చనిపోయావు ప్రభువా, నా కొరకు చనిపోయావు ప్రభువా అని మనం ఏడవాలి. నువ్వు శిలువను జ్ఞాపకం చేసుకుంటే నీ కన్నీళ్ళు రావాలి. నేను శిలువ శిక్ష పొందవలసినదిగా నాకు బదులుగా నువ్వు చనిపోయావు, ఎంత యాతన పడ్డావు ప్రభు అని మనం పశ్చాత్తాపం కలగాలి. మనసు మారంటే అలా ఉన్నప్పుడు దొంగకు దొరికిన రక్షణ మనకి. దొంగ ప్రార్థన విన్న దేవుడు మనకి మన ప్రార్థన వింటాడు. ఆమె చెప్పండి, ఆమె చివరైనా సరే వింటాడు. లాస్ట్ మినిట్ కదా, దొంగ కూడా చనిపోయేటువంటి టైం అయినా ఆ చివరి టైంలో దొంగ రక్షించబడ్డాడు. కేవలం యేసు వైపు చూచినందువలన, ఆయనకు ప్రార్థించినందువలన ఆ పశ్చాత్తాపడం, నేను దొంగనేనయ్యా, మేము దొంగలమే, మాకు ఇది సరైనదే, ఈ శిక్ష
నువ్వు నీతిమంతుడు అయ్యాన్ని ఎంత పశ్చాత్తాపడలేదు. చివరి నిమిషంలో మనం కూడా అలాగా రక్షించబడతాము. సిలువను ధ్యానించినప్పుడు సిలువ మనకు విలువనివ్వాలి, మార్పునివ్వాలి, జీవాన్ని. శత్రువులు ఒకటయ్యారంట. యేసుప్రభు వారిని సిలువ వేయించే ముందు పిలాతును హేరోదు శత్రువులంట. యేసుప్రభు వారిని సిలువ వేయడానికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారంట. అంటే సిలువ శత్రువులను మిత్రులుగా మార్చివేసింది. దేవునికి స్తోత్రం. శత్రువులని శత్రుత్వం పోయింది వాళ్ళకి మంచి హృదయం వచ్చింది. ఎందుకు? యేసయ్యను చంపుతున్నారు. అంటే యేసు ప్రభు వారి యొక్క మరణం శత్రువులను మిత్రులుగా చేసింది. అలాగే ప్రియమైన వాళ్ళ శత్రుత్వం మనలో ఉండకూడదు. సిలువను చూసినప్పుడు మనకు అంతటి మంచి విలువలు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే తన శిష్యులతో చెప్పాడు, వాళ్ళు చంపుతారు, నన్ను సిలువ వేస్తారు, అయినా నేను చనిపోయిన తర్వాత 3 దినం తిరిగి లేస్తానని చెప్పాడా లేదమ్మా? ముందుగానే శిష్యులకు చెప్పాడు. ఎవరు చెప్పాడు? శిష్యులకి చెప్పాడు, లోకానికి చెప్పాల ఈ విషయాలు. ఇవి భవిష్యత్ దినాన్ని ప్రభు వారు తన శిష్యులకు మాత్రమే చెప్పాడు. శిష్యులకే మర్మాలు చెప్తాడు దేవుడు. నువ్వు శిష్యులు అయితే నీకు ముచ్చటిస్తాడు. స్తోత్రం. అర్థమైందమ్మా? నువ్వు శిష్యుడు